హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ మసాలా ఇడ్లీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా తాలింపు దినుసులు. ఈ ఇడ్లీ అండి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు మీ ఇంట్లో. ఇంకా తయారీ విధానం చేసేద్దాం రండి. దీనికోసం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపు వేసేంత ఎక్కువ అవసరం లేదు. ఇందాక చూపించిన ఆనియన్ కట్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, ఇంకా తాలింపు దినుసులు రెడీగా పెట్టుకోవాలి. నూనె కాగిందండి, పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు. నార్మల్గా ఇడ్లీ అంటే చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు పిల్లలు. ఇలా చేసి పెట్టండి, హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ, సూపర్గా తినేస్తారు వద్దనకుండా. కరివేపాకు వేయట్లేదండి, ఇందాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు అన్నీ రెడీ చేసి పెట్టా కదా, అందువల్ల. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. మరీ ఎక్కువ ఆనియన్ రెడ్డిష్ అవసరం లేదండి, లైట్గా పచ్చివాసన పోయేటట్టు మగ్గితే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం ఇడ్లీలో మగ్గిస్తాం కదా. ఇడ్లీ పిండిలో ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి మరీ ఎక్కువగా గోల్డ్ కలర్ వస్తే బాగోదు. లైట్గా ఇట్లా వేగితే చాలు. ఇప్పుడు ఆనియన్స్ వేగాయండి లైట్గా, ఈ పిండిలో వేసేసుకోవాలి. క్యారెట్టు, కొత్తిమీర పచ్చిదే వేస్తున్నానండి, ఎందుకంటే అవి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి, మళ్ళీ వేగితే బాగోదు. అందుకని నేను ఇలా పచ్చియే వేసి పిండిలో కలుపుతాను. రుచికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు కలిపేసుకొని టేస్ట్ చూడండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇడ్లీ రేకులు అండి, నీళ్ళు పోసి కడిగేసానండి. కొంతమంది దీనికి ఆయిల్ అప్లై చేస్తారు, నెయ్యి అప్లై చేస్తారు, అది ఎవరి టేస్ట్ వాళ్ళది. నేను మాత్రం నార్మల్గా కడిగి పెడతాను. ఇట్లా పెట్టిన తర్వాత ఈ రేకు తీసుకొని వెళ్ళి ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను వాటర్ పాత్రలో. మర్చిపోకండి, పాత్రలో నీళ్ళు మర్చిపోతే మాడిపోతుంది. సో ఇలా మూత పెట్టి 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, కరెక్ట్గా 5 మినిట్స్ అయిపోయినాక చూస్తే ఇట్లా ఆవిరి వస్తుందండి, నీట్గా ఇడ్లీ అయిపోతాయి. ఇలా ఇడ్లీ రేకు పైన తడి చేతితోటి చూస్తే చేతికి అంటకూడదు, అప్పుడు అయిపోయినట్లు అనమాట ఇడ్లీ. ఇంకా వేడి వేడి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.